ఎమ్మెల్యే సీటు నిరాకరణ విషయంలో సీఎం జగన్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు యూటర్న్ తీసుకున్నారు. ఊపిరున్నంత వరకు వైసీపీతోనే ఉంటానని స్పష్టం చేశారు. ఇంట్లో తండ్రిని కొడుకు ఎలా అడుగుతాడో అదే హక్కుతోనే మాట్లాడనని వివరణ ఇచ్చారు. ఇక తాను ఈ స్థాయిలో ఉన్నానంటే సీఎం జగనే కారణమని చెప్పారు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు. నేను న్యాయం కోసం అడిగిన తప్ప వేరే విధంగా నేను ఎప్పుడు కూడా మాట్లాడడం లేదు. మా ముఖ్యమంత్రి గారంటే మాకు ఎప్పుడు కూడా సత్య వరకు మేము ఎప్పుడు కూడా ఆయన గుర్తుంచుకుంటాం. మేము మోసం చేయాలా, పార్టీ నుంచి పోవాలా, పార్టీకి దూరం కావాలన్నది లైఫ్లో కాదు. వచ్చేసి సత్య వరకు పార్టీ కోసం కష్టపడతాం, పార్టీలో ఉంటాం, పార్టీ కోసం సమన్వయకర్తంగా నేను పనిచేస్తాను. అయ్యో నాకు సీట్లు అని చెప్పేసి నేను విడిచిపోయేవాడు కాదు. ఎప్పుడు కూడా మీతోనే ఉంటాము, మీకు సేవ చేస్తాం. పదవి ఉండే సేవ చేయాలంటే ఏం కాదు, పదవి లేదంటే కూడా సేవతో మీతో ఉంటాము. మా మాకు పెద్దరెడ్డి గారు ఎప్పటికీ ఆయనతో ఉండి ఆయన దాంట్లో మేము పోతాం, కానీ ఆయన మాటికి ఎదిరించే వాళ్ళు కాదు. ఆయన అంటే మా గుండెల్లో ఉంటారు, మా గుండెల్లో ఆయన ఒక దేవుడు. ఆయన కోసం ఎంతవరకు మేము పోరాడతాం కూడా మీ అందరికీ తెలియజేస్తాను. మా ముఖ్యమంత్రి గారి గురించి నేను న్యాయం కోసం అడిగిన తప్ప వేరే విధంగా నేను ఎప్పుడు కూడా మాట్లాడడం లేదు. మా ముఖ్యమంత్రి గారంటే మాకు ఎప్పుడు కూడా సత్య వరకు మేము ఎప్పుడు కూడా ఆయన గుర్తు. 3 రోజుల క్రితం చిత్తూరు జిల్లా పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు ఏం మాట్లాడారో ఇప్పుడు చూద్దాం. సర్వే బాగలేదు, కొంచెం మీ మీద వ్యతిరేకం ఉన్నది చెప్పినారు. వ్యతిరేకం ఉన్నది మీరు తెలియజేయండి. ఏం వ్యతిరేకం ఉన్నది మీరు మా నాయకులతో మాట్లాడండి, మా నాయకులతో మాట్లాడి మీరు నిర్ణయం తీసుకోండి. నేను చెప్పినాను తప్ప ఆయన అడిగినప్పుడు ఇదే మాట్లాడినాను. జస్ట్ 5 ఏళ్ళు మేము కష్టపడినాము, 5 ఏళ్ళు కష్టపడాలి. ఈరోజు చూస్తున్నారు. ఈరోజు నాకు ఒకటి బాధకరం ఏమంటే గెలవని సీటు కూడా ఇస్తున్నారు. చిత్తూరు జిల్లాలో, తిరుపతి జిల్లాలో వాళ్ళు మీద వ్యతిరేక ఎక్కువ ఉండే వాళ్ళు చేస్తున్నారు, కానీ మన మీద వ్యతిరేక ఏముండదు నాకు అర్థం కలదు. చేసుకుంటారు వ్యతిరేకమైన మీద దళితుల మీద ఎంత బురద చేయలేదు కరెక్ట్ కాదు. అది దళితులేను, మాకు న్యాయం లేదంటే ఏం న్యాయం చేస్తారు మీరు? దళితులు దళితులకు ఏం న్యాయం చేస్తున్నారు? మాకు అదే నాకు అర్థం కాకుండా ఉన్నాం. ఇప్పుడు ఓసీ ఉండే చోట్ల ఎక్కడ మార్చినారా? మారలేదు. వచ్చేసి ఎక్కడ దళితులు అక్కడ మార్చున్నారు తప్ప ఓసీ ఉండే చోట్ల ఎక్కడ మార్చినారు చెప్పండి? ఒక్కో చోట్ల మార్చలేదు. తిరుపతి జిల్లాలో మొత్తం ఇచ్చినారు. వచ్చేసి వ్యతిరేకంగా ఉంటే కూడా అక్కడ ఇచ్చినారు, కానీ మేము వ్యతిరేక చోట్ల మాకు ఇస్తున్నాం. లేదంటే అది ఏ విధంగా మాకు ఓర్చుకోవాలో మాకు అర్థం కాలేదు. వచ్చేసి కలిసినప్పుడు సర్వే